మీరు హెయిర్ ఫాల్ స్టాప్ అవ్వడానికి ఏమేం చేస్తుంటారు? డిఫరెంట్ క్రీమ్స్, సప్లిమెంట్స్, కొత్త యాడ్స్ వస్తాయి, అవి చూసి గట్ హెల్త్ ఇంప్రూవ్ అవ్వడానికి డిఫరెంట్ ప్రోబయోటిక్స్, ఆర్ ఈవెన్ మంచి కన్సిస్టెంట్గా ఒక హెయిర్ కేర్ రొటీన్, ఇంకా కూడా హెయిర్ ఫాల్ తగ్గట్లేదు అంటే పెప్టైడ్స్, పిఆర్పి థెరపీస్, ఇలా ఎన్నో చేస్తుంటారు. అయినా కానీ హెయిర్ ఫాల్ స్టాప్ అవ్వకపోవడం, కొత్త హెయిర్ గ్రోత్ ఎక్కడ రాకపోవడం చూసి ఫ్రస్ట్రేట్ అయిపోతారు. హెయిర్ ఫాల్ అనేది జనరల్గా ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద ఫైనల్ సిమ్టమ్స్ ఆఫ్ మెనీ సిమ్టమ్స్. కానీ వేరే సిమ్టమ్స్ అన్నిటినీ ఇగ్నోర్ చేస్తారు. లాస్ ఆఫ్ యాపిటైట్ ఉండొచ్చు, ఆకలి తగ్గిపోయి ఉండొచ్చు, ఆర్ ఈవెన్ స్కిన్ లో చేంజెస్ వచ్చి ఉండొచ్చు, ఆర్ థైరాయిడ్ లో చేంజెస్, టెంపరేచర్ లో చేంజెస్ వచ్చి ఉండొచ్చు. కానీ అవన్నీ ఏం కనిపించవు. ఫైనల్ గా కనిపించేది ఫైనల్ ప్రెజెంటేషన్ విచ్ ఇస్ హెయిర్ లాస్. ఎందుకంటే దట్ ఈస్ మోర్ ఆర్ లెస్ ఇట్ రిప్రజెంట్స్ యువర్ ఐడెంటిటీ, కాన్ఫిడెన్స్, ఇట్ ఎలివేట్స్ యువర్ మూడ్ అండ్ ఆల్సో ఇంప్రూవ్స్ యువర్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ విచ్ ఇస్ అ ఫ్యాక్ట్. సో ఎంత సైకలాజికల్ గా ఎఫెక్ట్ చేస్తున్న హెయిర్ ఫాల్ కి రీజన్స్ ఆర్ మల్టిపుల్. అది మనం ఫర్దర్ వీడియోలో కాజెస్ ఆఫ్ హెయిర్ ఫాల్ ఏంటి, ఎలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హెయిర్ లాస్ ని ఐడెంటిఫై చేసుకోవాలి, రూట్ కాజెస్ ని ఎలా ఫిక్స్ చేసుకుంటే ఫైనల్ గా హెయిర్ గ్రోత్ ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు, ఇవి నేను ఇవాళ వీడియోలో డిస్కస్ చేస్తాను. ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఏంటంటే హెయిర్ లాస్ ఎప్పుడు కూడా ఇండిపెండెంట్ గా ఒకటే సిమ్టమ్ లాగా రాదు. ఇట్ కమ్స్ విత్ క్లస్టర్ ఆఫ్ సిమ్టమ్స్. నేను నా క్లినిక్ లో చూస్తే ఆల్మోస్ట్ వచ్చిన ప్రతి ఒక్కరిలో, ఎస్పెషలీ విమెన్ 30 to 40 years ఉండే వాళ్ళల్లో ఫెటీగ్, వెయిట్ చేంజెస్, మూడ్ చేంజెస్, స్లీప్లో చేంజెస్, ఆర్ ఈవెన్ మెన్స్ట్రల్ సైకిల్ పీరియడ్స్లో ఇర్రెగ్యులారిటీస్, వీటితో పాటు వన్ ఆఫ్ ద కామన్ అండర్లయింగ్ థింగ్ ఇస్ హెయిర్ లాస్. ఎలా అంటే ఇవన్నీ కంప్లైంట్ చేసినాక హెయిర్ లాస్ కూడా ఉంది కదా అంటే, ఓ ఐ నీడ్ నాట్ కంప్లైన్ దట్, ఇట్ ఈస్ ఆల్వేస్ దేర్ అంటారు. సో సచ్ అ కామన్ సిమ్టమ్స్ ఇస్ హెయిర్ లాస్ ఫర్ ఎస్పెషలీ విమెన్ బిట్వీన్ 30 to 40 years. అండ్ 2 మోస్ట్ కామన్ రీజన్స్ ఏంటంటే వీళ్ళలో, ఒకటి టీలోజన్ ఎఫ్లూవియం. టీలోజన్ ఎఫ్లూవియం ఎంత కామన్ అంటే, మీళ్ళల్లో ఏదైనా సడన్ స్ట్రెస్ ఫ్యాక్టర్ బాడీకి వచ్చింది అనుకోండి, ఇట్ కుడ్ బి సడన్ చేంజ్ ఇన్ యువర్ డైట్, ఆర్ సడన్ చేంజ్ ఇన్ యువర్ ఫిజికల్ యాక్టివిటీ, ఆర్ ఇట్ కుడ్ బి వెరీ ఇన్ఫెక్షియస్ డిసీజ్ దట్ యూ హ్యాడ్, ఆర్ ఇవి కాకుండా సడన్ ట్రావెల్, చేంజ్ ఇన్ యువర్ లొకేషన్, చేంజ్ ఇన్ యువర్ వాటర్, ఇలాంటి చేసిన తర్వాత ఆఫ్టర్ 2 or 3 months మీరు హెయిర్ లాస్ అప్పుడు నోటీస్ చేస్తారు. దీన్ని టీలోజన్ ఎఫ్లూవియం అంటారు. సెకండ్ థింగ్, పోస్ట్ పార్టమ్ హెయిర్ లాస్. ఇది మల్టిపుల్ రీజన్స్ కావచ్చు. హ్యూజ్ బ్లడ్ లాస్ డ్యూరింగ్ డెలివరీ, ఆర్ ఈవెన్ దేర్ హార్మోనల్ చేంజెస్ లో డిఫరెన్సెస్, ఆర్ వాళ్ళకి ఐరన్ డెఫిషియెంట్ అవ్వడం, B12 తగ్గిపోవడం, స్లీప్ తగ్గిపోవడం, న్యూ చైల్డ్ వల్ల టైంలో చేంజెస్ అయిపోవడం. సో ఇలాంటివన్నీ వచ్చి పోస్ట్ పార్టంలో ఈ టెంపరరీ లాస్ ఆఫ్ హెయిర్ ఉండొచ్చు. నెక్స్ట్ థింగ్, ఈ మధ్య 2023లో PCOS ఆర్గనైజేషన్స్ రిలీజ్ చేసింది ఏంటంటే, హైపర్ ఆండ్రోజెనెటిక్ PCOS లో హెయిర్ ఫాల్ ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ ఫీచర్స్ అని ఇట్ ఈస్ ఎస్టాబ్లిష్డ్. వై? అలాంగ్ సైడ్ PCOS వీళ్ళలో చేంజ్ ఇన్ మెన్స్ట్రల్ సైకిల్స్ ఉండొచ్చు, ఆర్ హర్సిటిజం అంటే ఫేషియల్ హెయిర్ గ్రోత్ ఉండొచ్చు, ఆర్ ఈవెన్ ఇన్ఫర్టిలిటీ, ప్రెగ్నెన్సీ అవ్వడానికి ఇబ్బంది అవ్వచ్చు. సో ఇలాంటివన్నీ కామన్ క్లస్టర్ ఆఫ్ సిమ్టమ్స్. సో ఆల్ దట్ ఐ వాంట్ టు సే ఇస్, హెయిర్ ఫాల్ అనేది ఒక సింగిల్ సిమ్టమ్ గా మోస్ట్లీ రాదు. దానికి ఒక ట్రిగర్ ఉంటుంది అండ్ మల్టిపుల్ సిమ్టమ్స్ కలిసి ఉంటాయి. కానీ చూసే విధానంలో అది ఓన్లీ హెయిర్ ఫాల్ ఒక్కటే ఉన్నట్టుగా అనిపిస్తుంది సిమ్టమ్. ఇంకా వేరే కామన్ రీజన్స్ ఏంటి హెయిర్ లాస్ కి? మోస్ట్ ఇంపార్టెంట్ ఇస్ న్యూట్రిషన్ రిలేటెడ్ అలోపేషియా. న్యూట్రిషన్ డెఫిషియన్సీస్ డిఫరెంట్ రీజన్స్ వల్ల రావచ్చు. ఏదైనా క్రాష్ డయట్ లోకి వెళ్ళి ఉండొచ్చు, చేంజ్ ఆఫ్ ప్లేస్ అండ్ చేంజ్ ఇన్ డయట్ అయి ఉండొచ్చు, గట్ లో డిస్టర్బెన్సెస్ అయి ఉండొచ్చు, ఆర్ ఫ్రీక్వెంట్ యూజ్ ఆఫ్ యాంటీబయోటిక్స్ వల్ల గట్ లో విటమిన్ అబ్జార్ప్షన్ తగ్గిపోయి ఉండొచ్చు. ఇలా వేరియస్ రీజన్స్ వల్ల న్యూట్రిషన్ డెఫిషియన్సీస్ తో వచ్చే హెయిర్ ఫాల్ ఇస్ న్యూట్రిషనల్ అలోపేషియా. అండ్ అదర్ వన్ ఇస్ ట్రాక్షన్ అలోపేషియా. కొంచెం స్ట్రెస్ ఇండ్యూస్డ్ ఉండొచ్చు, సైకలాజికల్ కండిషన్స్ ఉండే వాళ్ళలో, స్ట్రెస్ఫుల్ పీపుల్ లో యూజువల్ గా దే ఎండ్ అప్ పుల్లింగ్ దేర్ హెయిర్. సో ఎప్పుడైతే ఆ హ్యాబిట్ వచ్చేస్తుందో వాళ్ళకి హెయిర్ ని పుల్ చేయడం, సో దట్ ఈస్ ట్రాక్షన్ అలోపేషియా. ఆర్ ఆల్సో వెన్ బాగా హెయిర్ బ్యాండ్స్ వేసి హెయిర్ ని టై చేయడం, ఆర్ హై పోనీస్ వేసే అలవాటు ఉన్న వాళ్ళకి ఆ హెయిర్ ట్రాక్షన్ లోకి వెళ్ళి కూడా హెయిర్ ఫాల్ క్యాన్ హ్యాపెన్. ఇది కూడా వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ అన్అడ్రెస్డ్ కాజ్. అండ్ అదర్ వన్ ఇస్ అలోపేషియా ఏరియేటా. ఇది ఎక్కువ mid-20s to 30s వాళ్ళల్లో చూస్తాము. ఇది యాక్చువల్లీ ఇమ్యూన్ మీడియేటెడ్. సో స్ట్రెస్ఫుల్ ఈవెంట్స్ లో, హాస్టల్స్ లో ఉన్నప్పుడు కానీ, చేంజ్ ఇన్ లొకేషన్స్ గానీ, సడన్ గా ఎడ్యుకేషన్ కోసం రీలొకేట్ అయిన వాళ్ళలో గానీ, ఇలా ఏదైనా స్ట్రెస్ఫుల్ పీపుల్ లో యూజువల్ గా అలోపేషియా ఏరియేటా అని చూస్తాం. అంటే ఏంటి? స్కాల్ప్ పైన చిన్న చిన్న ఏరియాస్ లో ఒకటే దగ్గర బంచ్ ఆఫ్ హెయిర్ ఊడిపోవడం, దానివల్ల సర్కిల్స్ లాగా హెయిర్ లేకుండా స్మూత్ గా స్కాల్ప్ అయిపోవడం. సో ఇది చూసి భయపడిపోతారు, బట్ మోస్ట్లీ దిస్ ఇస్ రివర్సబుల్. ఎప్పుడైతే ఆ స్ట్రెస్ ని అడ్రస్ చేస్తారో, న్యూట్రిషన్ ని కరెక్ట్ చేసుకుంటారో, స్ట్రెస్ ని మిటిగేట్ చేసుకుంటారో, అగైన్ ద హెయిర్ విల్ రీగ్రో బ్యాక్. సో ఇది కూడా బినైన్ కండిషనే. అండ్ అదర్ వన్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇస్ స్కారింగ్ అలోపేషియా. స్కారింగ్ అలోపేషియా ఒక్కటి
క్యాన్ రిజల్ట్ ఇన్ పర్మనెంట్ హెయిర్ లాస్. అంటే ఏంటి, హెయిర్ ఊడడమే కాకుండా ఆ స్కాల్ప్ దగ్గర ఊడిన స్కాల్ప్ రెడ్గా ఉండడం, నొప్పేయడం, బర్నింగ్ ఉండడం ఆర్ పస్యూల్స్ రావడం, హెయిర్ ఊడిపోయిన తర్వాత స్కార్ వచ్చేయడం, దీన్ని స్కారింగ్ అలోపేషియా అంటారు. ఎప్పుడైతే స్కారింగ్ అయిపోతుందో స్కాల్ప్ పైన, ఇట్ మీన్స్ దట్ హెయిర్ ఫాలికల్ విల్ నాట్ గ్రో అగైన్. దిస్ ఈస్ ద ఓన్లీ రెడ్ ఫ్లాగ్. సో ఎప్పుడైతే ఏ రీజన్ లేకుండా, ఇంజరీ లేకుండా, ఇన్ఫెక్షన్ లేకుండా, గట్ హెల్త్ పాడవకుండా, యాంటీబయాటిక్స్ యూజ్ చేయకుండా, లైఫ్ స్టైల్లో, ఎక్సర్సైజ్లో, డయట్లో ఏ చేంజెస్ చేయకుండా, స్ట్రెస్ కూడా లేకుండా లాంగ్ టర్మ్ హెయిర్ ఫాల్ అయిపోతుంది అంటే యూ నీడ్ అ డర్మటాలజిస్ట్ అసెస్మెంట్ అండ్ ప్రాపర్గా హెయిర్ ఫాల్కి అసెస్మెంట్ చేసుకోవాలి. అండ్ అదర్ వన్ విచ్ వి సీ ఇన్ విమెన్ 40s, 50s or 60sలో ఉండే విమెన్లో చూసేది ఫీమేల్ ప్యాటర్న్ హెయిర్ లాస్. సో యూజువల్గా ఈ 40s to 60s విమెన్లో హెయిర్ ఫాల్ డిఫరెంట్గా ఉంటుంది. వాళ్ళలో ఏం చేంజెస్ నోటీస్ చేస్తాము, హెయిర్ పార్టిషన్ దగ్గర వైడనింగ్ అయిపోవడం ఆర్ ఈవెన్ టెంపుల్స్ రీజియన్లో హెయిర్ థిన్నింగ్ ఎక్కువ అవ్వడం, దీన్ని ఫీమేల్ ప్యాటర్న్ హెయిర్ లాస్ అంటారు. దీనికి వేరియస్ రీజన్స్ ఉన్నాయి. ఇట్ కుడ్ బి జెనెటిక్స్, ఏజ్ ఆఫ్ ద విమెన్ ఆర్ ఈవెన్ హార్మోన్స్ లో చేంజెస్ ఉండొచ్చు. సో ఇలా మల్టిపుల్ రీజన్స్ వల్ల ఎస్పెషలీ వైడనింగ్ ఆఫ్ ద క్రౌన్ అండ్ టెంపుల్స్ పైన హెయిర్ థిన్నింగ్ అయిపోవడం ఇస్ అ క్లాసిక్ ప్రెజెంటేషన్ ఆఫ్ ఫీమేల్ ప్యాటర్న్ హెయిర్ లాస్. సో ఫీమేల్ ప్యాటర్న్ హెయిర్ లాస్ని ఐడెంటిఫై చేసి ట్రీట్ చేయకపోతే ఇట్ క్యాన్ గ్రాడ్యువల్లీ ప్రోగ్రెస్. న్యూట్రిషన్లో దీస్ ఆర్ ద టాప్ న్యూట్రియంట్స్ విచ్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ హెయిర్ ఫాలికల్స్. హెయిర్ ఫాల్ గ్రోత్ ఎప్పుడు సైకిల్స్లో జరుగుతూ ఉంటుంది. టీలోజన్ అనే ఫేజ్ ఏంటంటే షెడ్డింగ్ ఫేజ్, ఎనాజన్ ఫేజ్ ఏంటంటే గ్రోయింగ్ ఫేజ్. టీలోజన్ ఫేజ్లో ఎప్పుడు కూడా ఒక 15% ఆఫ్ హెయిర్ ఫాలికల్స్ టీలోజన్ ఫేజ్లో ఉంటాయి. కానీ ఎప్పుడైతే సర్జరీ, ఇల్నెస్, యాంటీబయాటిక్స్, క్రాష్ డయట్స్, ఇంటెన్సిటీ ఇన్ ద ఎక్సర్సైజెస్ ఇలాంటివి చేంజెస్ చేసినప్పుడు ఆర్ ఈవెన్ బాగా స్ట్రెస్ఫుల్ ఎపిసోడ్ ఉన్నప్పుడు లైఫ్లో మోర్ నెంబర్ ఆఫ్ హెయిర్ ఎంటర్ ఇంటూ టీలోజన్స్ స్టేజ్. అంటే ఎక్కువ హెయిర్ ఫాలికల్స్ టీలోజన్ స్టేజ్లోకి వెళ్ళిపోతాయి. ఒక్కసారి టీలోజన్ ఫేజ్లోకి వెళ్ళిన ఫాలికల్స్ కంపల్సరీ హెయిర్ లాస్ అవుతాయి. సో మీరు వాడే ఏ పిల్స్, సప్లిమెంట్స్, హెయిర్ స్ప్రేస్ ఏవైనా న్యూ హెయిర్ గ్రోత్ కోసమే. సో ఎనాజన్ ఫేస్ని ఎక్స్పాండ్ చేయడానికే మనం ఈ న్యూ ట్రీట్మెంట్స్ అన్ని వాడేది. సో వాట్ ఎవర్ థెరపీస్ యూ యూస్ అవి టీలోజన్ని ఎఫెక్ట్ చేయవు, అంటే మీ హెయిర్ ఫాల్ని స్టాప్ చేయవు, బట్ న్యూ హెయిర్ని ఎంకరేజ్ చేస్తాయి. దిస్ వి షుడ్ నో. బట్ న్యూట్రిషన్లో ఏంటా vitamins very very crucial for hair growth? One is iron, other one is folate, B12 and next thing is vitamin D. ఇవి కామన్ గా హెయిర్ లాస్ ఉండే వాళ్ళల్లో కోఎగ్జిస్టెంట్ గా ఉంటాయి. ఓకే, సమ్ పీపుల్ సీ హిమోగ్లోబిన్ ఇస్ నార్మల్, నాకైనా హెయిర్ ఫాల్ ఎందుకు ఉంది అని కాంటెక్స్చువల్ గా 1:1 రేషియోలో చూస్తూ ఉంటారు. బట్ వీ కాంట్ సీ లైక్ దట్. ఫెరిటిన్ అట్లీస్ట్ మోర్ దాన్ 70 నానోగ్రామ్ పర్ డెసిలీటర్ కంపల్సరీ ఉండాలి. అలాగే విటమిన్ డి కూడా అట్లీస్ట్ మోర్ దాన్ 50 ఉండాలి. అలాగే B12 అట్లీస్ట్ మోర్ దాన్ 500 ఉండాలి. సో hemoglobin is not the context here. ఇవి కాకుండా some people just randomly keep taking supplements. ఓకే, నాకు హెయిర్ ఫాల్ ఉంది, నేను బయోటిన్ వేసుకుంటాను. ఓకే, ఐఎమ్ వెజిటేరియన్, నేను బి కాంప్లెక్స్ వేసుకుంటాను. ఇలా 1:1 గా కాంటెక్స్చువల్ గా వేసుకుంటూ ఉంటారు. బట్ దెర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్ దట్ కోఎగ్జిస్ట్. మీరు కరెక్ట్ గా న్యూట్రిషన్ తీసుకుంటున్నా, ఇఫ్ యు ఆర్ నాట్ అడ్రెస్సింగ్ యువర్ ఇన్ఫ్లమేషన్, గట్ హెల్త్, it may not work. Or మీరు వేరే aspects లో వర్క్ చేస్తున్నారు but you are not sleeping enough, then whatever you are doing on the other side may not work this side. So when we are doing, we should do everything in balance. So that is about nutrition. And second thing is hormones. Women lo hormones play a major role. దాంట్లో number 1 hormone is thyroid. చాలా సార్లు అందరూ TSH చూస్తారు, బట్ దెర్ ఆర్ లాట్ ఆఫ్ చేంజెస్ దట్ హ్యాపన్ ఇన్ ద ఫిజియాలజీ. బాడీ చాలా స్మార్ట్, మనల్ని బ్యాలెన్స్ లో ఉంచడానికి ఏం చేసైనా సరే TSH ని చాలా రోజులు బ్యాలెన్స్ లో ఉంచడానికి చూస్తుంది. సో చాలా మందివి TSH less than 5 ఉన్నా కూడా సివియర్ ప్రొఫ్యూజ్ షెడ్డింగ్ ఆఫ్ హెయిర్, అంటే జనరల్గా ఓవరాల్ హెయిర్ ఫాల్ అవుతుంది అని చెప్తారు. వీళ్ళల్లో ఇంపార్టెంట్గా చూసుకోవాల్సింది ఫ్రీ T3, ఫ్రీ T4. ఓకే, ఫ్రీ T3 థైరాయిడ్ రిలీజ్ చేస్తుంది, పెరిఫరల్గా T4 T3గా కన్వర్ట్ అవుతుంది. సమ్ పీపుల్ హ్యావ్ గుడ్ ఫ్రీ T4 బట్ లెస్ ఫ్రీ T3, అంటే వాళ్ళకి కన్వర్జన్ ఫ్యాక్టర్లో ప్రాబ్లం ఉండొచ్చు. కన్వర్జన్ అవ్వడానికి బాడీకి ఏం కావాలి? అడిక్వేట్ లెవెల్స్ ఆఫ్ జింక్ కావాలి, విటమిన్ డి కావాలి, అండ్ ఇన్సులిన్ సెన్సిటివిటీ ఉండాలి. సో మీకు ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉందనుకోండి, T4 నార్మల్గా ఉండొచ్చు, T3 చాలా తక్కువ ఉండొచ్చు. సో ఇక్కడ ప్రాబ్లం ఏంటి? ఇన్సులిన్ రెసిస్టెన్స్ని అడ్రస్ చేయడం. అలాగే థైరాయిడ్ని బ్యాలెన్స్లో ఉంచాలి అంటే ఆల్ ఆఫ్ దీస్ థింగ్స్ ఆర్ ఇంపార్టెంట్. అయోడిన్, ఐరన్, జింక్, డి,
అండ్ అడిక్వేట్ ఇంటేక్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ థైరాయిడ్ హెల్త్. నెక్స్ట్ థింగ్, హైపర్ ఆండ్రోజెనిక్ PCOS అంటే ఏంటి? వీళ్ళలో టెస్టోస్టెరాన్ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి. 2 థింగ్స్ కన్సిస్టెంట్ గా ఉంటాయి. ఫేస్ పైన ఎక్కువ హెయిర్ గ్రోత్ ఉంటుంది, స్కాల్ప్ పైన హెయిర్ లాస్ ఉంటుంది. దిస్ ఇస్ అ వెరీ కామన్ రిప్రజెంటేషన్. సో వీళ్ళల్లో చేయాల్సింది ఏంటి? యూజ్ ఆఫ్ హెయిర్ ట్రీట్మెంట్స్, హెయిర్ సీరమ్స్, హెయిర్ స్ప్రేస్ కాదు. వీళ్ళల్లో అడ్రస్ చేయాల్సింది హార్మోనల్ బ్యాలెన్స్. ఎ స్పెషల్ మెన్షన్ టు పీపుల్ ఎవరైతే రెస్ట్రిక్టివ్ డయట్స్లో ఉంటారో, లైక్ వీగన్ డయట్స్, వెజిటేరియన్ డయట్స్ ఆర్ వెరీ ఓన్లీ పెస్కటేరియన్ డయట్స్. ఇలా రెస్ట్రిక్టివ్ డయట్స్లో ఉన్నప్పుడు తెలియకుండా అన్ప్లాన్డ్ డయట్స్ చేసేవాళ్ళు, అసలు ప్లేట్లో ఏముందో కూడా కాన్షియస్గా చూడనప్పుడు, బాడీకి కావాల్సినంత ప్రోటీన్ రానప్పుడు కూడా దే క్యాన్ బి అ ప్రాబ్లమ్. వన్ థింగ్ ఇస్ అట్లీస్ట్ బాడీ రిక్వైర్స్ 0.8 గ్రామ్ పర్ కేజీ బాడీ వెయిట్ ఆఫ్ ప్రోటీన్ ఫర్ రెగ్యులర్ సర్వైవల్. అఫ్ కోర్స్ హెయిర్ ఇంకొంచెం బాగుండాలి అంటే అట్లీస్ట్ యూ షుడ్ గెట్ 1 గ్రామ్ పర్ కేజీ బాడీ వెయిట్ ప్రోటీన్ పర్ డే. దట్ ఈస్ వన్ మోర్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. అండ్ బీయింగ్ వీగన్స్ ఆర్ వెజిటేరియన్స్, బి వైటమిన్స్ ని, ఒమేగాని, వీటిని కరెక్ట్ చేసుకోకపోతే దే కెన్ ఎండ్ అప్ విత్ దోస్ న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ అండ్ ఆ న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ వల్ల హెయిర్ లాస్ అవ్వచ్చు. సో రెస్ట్రిక్టివ్ అన్ప్లాన్ డైట్స్ లో ఉండేవాళ్ళు న్యూట్రిషనల్ కరెక్షన్స్ డెఫినెట్లీ చేసుకోవాలి. లెట్స్ టాక్ అబౌట్ ఇంటెన్స్ ఎక్సర్సైజ్ అండర్ రికవరీ. ఇన్ జనరల్ ఎక్సర్సైజ్ మనందరికీ మంచిది. ఎక్సర్సైజ్ లో డిఫరెంట్ ఇంటెన్సిటీస్ ఉంటాయి, లో, మీడియం, మోడరేట్, అండ్ దిస్ ఇస్ ఫర్ బోత్ మెన్ అండ్ విమెన్. కొంతమందికి అసలు వాళ్ళ ఎక్సర్సైజ్ నుండి రికవర్ అవ్వట్లేదని తెలియదు. కొంతమందికి అది తెలిసి ఎక్సర్సైజ్ ఇంటెన్సిటీని తగ్గించుకుంటారు ఆర్ నెంబర్ ఆఫ్ డేస్ ఇన్ అ వీక్ ని తగ్గించుకుంటారు. ఎప్పుడైనా ఎంత ఎక్సర్సైజ్ చేయాలి, అది కూడా డోస్డ్ ఉండాలి. ఇప్పుడు ఎలాగైతే మన మెడికేషన్స్ డోస్ ఉంటాయో, పొద్దున, ఈవినింగ్, దీస్ మెనీ మంత్స్ అని, ఎక్సర్సైజ్ కి కూడా డోసింగ్ ఉండాలి. మనం అందరం హెల్తీగా ఉండడానికి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ డిసీజెస్ రాకుండా ఉండడానికి డిసైడ్ చేసిన డోస్ ఆఫ్ ఎక్సర్సైజ్ ఏంటి? 150 minutes of moderate intensity per week or 75 minutes of high intense exercises per week. బట్ అథ్లెటిజంలో ఉన్నవాళ్ళు, స్పోర్ట్స్లో ఉన్నవాళ్ళు కానీ వాళ్ళు దీనికన్నా ఎక్కువ చేస్తారు. కానీ మనం ఎంత ఎక్కువ చేసినా అంత రికవర్ కూడా అవ్వాలి. రికవరీ ఎలా వస్తుంది? న్యూట్రిషన్, అడిక్వేట్ కన్జంప్షన్ ఆఫ్ ప్రోటీన్ అండ్ కార్బోహైడ్రేట్స్ అండ్ ఫ్యాట్స్, మంచి స్లీప్, అండ్ రికవరింగ్ త్రూ వైండింగ్ డౌన్, కూలింగ్ డౌన్ ఆర్ స్ట్రెస్ని మిటిగేట్ చేసే యాక్టివిటీస్ కూడా చేసినప్పుడు బాడీ ఆ ఎక్సర్సైజ్ నుండి మంచిగా రికవర్ అవుతుంది. సమ్ పీపుల్ డు నాట్ ప్లాన్ దిస్ రికవరీ. ఎయిదర్ ఎక్సర్సైజ్ చేసేస్తారు, ఏదంటే అది తినేస్తారు, ప్లాన్ లేకుండా తింటారు. కాబట్టి వాళ్ళకి తెలియకుండానే వాళ్ళు ఎక్సర్సైజ్ చేసినంత కెపాసిటీకి వాళ్ళు ఎనర్జీ కన్జంప్షన్ చేయరు. సో దట్ ఈస్ అ రిలేటివ్ డెఫిషియన్సీ ఆఫ్ క్యాలరీస్. దట్ కుడ్ బి వన్ రీజన్. ఆర్ కొంతమంది దే డు నాట్ నోటీస్ దట్ దే ఆర్ స్లీపింగ్ లెస్ దాన్ 6 hours per day. అది అందరూ చేసి వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ మిస్టేక్స్. రెగ్యులర్ గా ఎక్సర్సైజ్ చేసి నాకు ఏం బెనిఫిట్స్ లేవు, నాకు మసిల్ గ్రోత్ లేదు అని కంప్లైంట్ చేస్తూ ఉంటారు. సో దే షుడ్ రికవర్ ఎనఫ్, విచ్ ఇస్ స్లీప్. అండ్ డెఫిషియన్సీస్ ఉంటే కూడా అవి కరెక్ట్ చేసుకోవాలి. సో ఇలా కరెక్ట్ రికవరీలో ఉన్నప్పుడు పీపుల్ మే నాట్ సీ హెయిర్ ఫాల్ యాజ్ వన్ ఆఫ్ ద థింగ్స్. బట్ హెయిర్ ఫాల్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ సిమ్టమ్ దట్ వీ సీ ఇన్ పీపుల్. ఎవరైతే వాళ్ళ రికవరీ వాళ్ళ ఎక్సర్సైజ్ ఇంటెన్సిటీకి మ్యాచ్అప్ అవ్వదో, దెన్ బాడీ విల్ కన్సిడర్ ఆ డోస్ ఆఫ్ ఎక్సర్సైజ్ ని థ్రెట్ గా కన్సిడర్ చేస్తుంది. అలాంటప్పుడు దే మైట్ ఎండ్ అప్ విత్ హెయిర్ ఫాల్. అఫ్ కోర్స్ దిస్ షెడ్డింగ్ అండ్ హెయిర్ ఫాల్ విల్ బి టెంపరరీ. దే రెజ్యూమ్ టు మంచి రికవరీ మెథడ్స్, గుడ్ కన్జంప్షన్ ఆఫ్ ఫుడ్, మంచి స్లీప్, రిడక్షన్ ఇన్ ఎక్సర్సైజ్ ఇంటెన్సిటీ. మళ్ళీ ఇవన్నీ చేసినప్పుడు బాడీస్ కార్టిజాల్ సిస్టమ్ కానీ, స్ట్రెస్ సిస్టమ్స్ కానీ మళ్ళీ స్టెబిలైజ్ అయిపోయి అగైన్ హెయిర్ గ్రోత్ విల్ స్టార్ట్. సో దిస్ ఇస్ అ టెంపరరీ హెయిర్ ఫాల్ ప్రాబ్లమ్ దట్ వీ సీ ఇన్ పీపుల్. నెక్స్ట్ ఈస్ ఇన్ఫెక్షన్స్, ఇంజురీస్, సర్జరీస్ అండ్ మెడికేషన్స్. ఇలాంటివి ఏవి స్టార్ట్ చేసినా బాడీ క్యాన్ కన్సిడర్ ఇట్ యాజ్ అ స్ట్రెస్సర్ అండ్ దే కుడ్ బి టెంపరరీ హెయిర్ లాస్. అఫ్ కోర్స్ స్కారింగ్, ఎలోపీషియా ఒక్కటి కుడ్ బి పర్మనెంట్, బట్ రెస్ట్ ఆఫ్ దెమ్ కుడ్ బి టెంపరరీ. హెయిర్ ఫాల్ని అడ్రస్ చేయడానికి రైట్ అప్రోచ్ ఏంటి? ఫస్ట్ థింగ్, రీచ్ అవుట్ టు యువర్ డర్మటాలజిస్ట్. ఎందుకు? ఇట్ నీడ్స్ అసెస్మెంట్. అది అసలు రియల్ హెయిర్ ఫాలా లేకపోతే హెయిర్ బ్రేకేజా? నెంబర్ 2, ఇట్స్ డిఫ్యూజ్ షెడ్డింగ్ ఉందా, ప్యాచీ ఉందా, స్కాల్ప్ ఎలా ఉంది, ఇన్ఫ్లమేషన్ ఉందా, పస్యూల్స్ ఉన్నాయా, ఆర్ హెయిర్ లాస్ ఎక్కడ స్టార్ట్ అయింది, వర్టెక్స్ పైన లేకపోతే క్రౌన్ పైన, కాంటెక్స్ట్ ఏంటి, ఏ స్టేజ్ ఆఫ్ లైఫ్లో ఉన్నారు, ప్రెగ్నెన్సీయా, పోస్ట్ పార్టమా, చేంజ్ ఇన్ లైఫ్ స్టైల్ ఉందా, చేంజ్ ఇన్ ఎక్సర్సైజ్ ప్యాటర్న్ ఉందా, క్రాష్ డైట్ ఏమైనా చేస్తున్నారా. సో ఆల్ దీస్ థింగ్స్
విల్ హెల్ప్ అస్ ఇన్ అసెస్మెంట్. అంటే ఏంటి ట్రిగర్ హెయిర్ ఫాల్ కి తెలుస్తుంది. ఆల్సో వై వీఆర్ టెలింగ్ కాంటెక్స్ట్ లాట్ ఈస్, ప్రతిసారి పోస్ట్ పార్టమ్ హెయిర్ లాస్ ని ఇది పోస్ట్ పార్టమ్ కదా, హార్మోనల్ చేంజెస్ అయిపోయాయి కదా అందుకే అవుతుంది అని చాలా రోజులు వదిలేస్తారు. కానీ అండర్లయింగ్ న్యూట్రిషన్ డెఫిషియన్సీస్ రిజాల్వ్ అవ్వకపోవడం, అండర్లయింగ్ రెస్ట్రిక్టెడ్ క్యాలరీ ఇంటేక్ రిజాల్వ్ అవ్వకపోవడం అయి ఉండొచ్చు. సో కాబట్టి డోంట్ ప్రిజ్యూమ్ థింగ్స్. కరెక్ట్గా స్కాల్ప్ అసెస్మెంట్, కరెక్ట్గా హెయిర్ ఫాల్ అసెస్మెంట్ అనేది ఇంపార్టెంట్. సో యూ నీడ్ టు రీచ్ అవుట్ యువర్ డర్మటాలజిస్ట్. సో వన్స్ యూ రీచ్ అవుట్, లిస్ట్ ఆఫ్ టెస్ట్ చెప్తారు స్క్రీన్ చేసిన తర్వాత. బట్ లిస్ట్ ఆఫ్ టెస్ట్ కూడా డిపెండింగ్ ఆన్ వాట్ లైఫ్ స్టైల్ చేంజ్ యూ మేడ్, సడన్ క్రాష్ డైట్స్ ఏమైనా చేశారా, వీటన్నిటి వల్ల అసెస్ చేయడానికి ఈజీగా ఉంటుంది. ఓకే, ఈజ్ ఇట్ హార్మోనల్, is it nutritional, is it sudden stressor like a stress in the person because of change in their activity, lifestyle or their career choices. ఇలాంటి కాంటెక్స్ట్ తెలిసినప్పుడు కరెక్ట్గా టెస్ట్ చేయొచ్చు. లేదంటే ఏమైపోతుంది, హెయిర్ ఫాల్ అని చూడగానే హెయిర్ ఫాల్ ప్యాకేజ్ తీసేసుకొని లిస్ట్ ఆఫ్ టెస్ట్ అన్ని చేసేసుకొని ఎండ్లెస్గా కంటిన్యూస్ సప్లిమెంట్స్ యూజ్ చేస్తూ కంటిన్యూస్ హెయిర్ ఫాల్ స్ప్రేస్ యూజ్ చేస్తూ ఉంటారు. దీనివల్ల రూట్ కాజ్ అడ్రస్ అవ్వదు. ఎందుకంటే హైపర్ ఆండ్రోజెనిక్ PCOS పర్సన్లో ఓన్లీ PRP థెరపీస్ తీసుకుంటే హెయిర్ ఫాల్ ఏమీ స్టార్ట్ అవ్వదు. సో అక్కడ అడ్రస్ చేయాల్సింది ఏంటి, హై ఆండ్రోజన్స్. సో అక్కడ ఆండ్రోజన్స్ తగ్గితేనే హెయిర్ ఫాల్ తగ్గుతుంది అండ్ దెర్ ఇస్ న్యూ గ్రోత్ ఆఫ్ హెయిర్. సో దిస్ ఈస్ ద కాంటెక్స్ట్. ఇంకోటి ఏంటి అందరూ చేసే మిస్టేక్, అజ్యూమింగ్ హెయిర్ బ్రేకేజ్ టు హెయిర్ ఫాల్. ఇది వన్ ఆఫ్ ద టాప్ మిస్కన్సెప్షన్స్. ఎందుకంటే వాళ్ళు యూస్ చేసే స్టైలింగ్ ప్రోడక్ట్స్ ఆర్ గ్రూమింగ్ మిస్టేక్స్ ఆర్ టైట్గా హెయిర్ వేసుకోవడము ట్రాక్షన్ వల్ల, దీస్ ఆర్ ద మోస్ట్ కామన్ రీజన్స్ ఫర్ హెయిర్ బ్రేకేజ్. హెయిర్ బ్రేకేజ్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ హెయిర్ లాస్. అందుకని మీరు డెర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్తే పుల్ టెస్ట్ అని చేస్తారు. దే ట్రై టు పుల్ అండ్ సీ హెయిర్ ఫాలికల్ రూట్ దగ్గర వచ్చేస్తుందా లేదంటే బ్రేక్ అయిపోతుందా చూడటానికి. సో అందుకని డెన్సిటీ ఆఫ్ ద హెయిర్, థిక్నెస్ ఆఫ్ ద హెయిర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. హెయిర్ థిన్నింగ్ అవుతుందా, హెయిర్ లాస్ అవుతుందా? హెయిర్ థిన్నింగ్ అవుతుంది అంటే మోస్ట్ కామన్ రీజన్ ఇస్ న్యూట్రిషనల్. లేదు హెయిర్ డిఫ్యూజ్గా సడన్గా ప్రొఫ్యూజ్గా ఊడిపోతుందా, ఇట్ కుడ్ బి మోస్ట్లీ డిక్రీజ్ ఇన్ ద క్యాలరీస్ ఆర్ టీలోజన్ ఎఫ్లూవియం, ఏంటంటే సడన్ లైఫ్ ఈవెంట్ జరగడము, సడన్ సర్జరీ, సడన్ ఇన్ఫెక్షన్ ఇలాంటివి. ఆర్ దేర్ కుడ్ బి థైరాయిడ్ ప్రాబ్లమ్. హెయిర్ థిన్నింగ్కి మోస్ట్ కామన్ ప్రాబ్లమ్ ఇస్ న్యూట్రిషనల్, ఐరన్ డెఫిషియన్సీ, B12 డెఫిషియన్సీ, D డెఫిషియన్సీ, ప్రోటీన్ డెఫిషియన్సీ, రెడ్యూస్డ్ కన్సంప్షన్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్, ఇలాంటివి అనమాట. ఎప్పుడైతే మీకు హెయిర్ ఫాల్ లిస్ట్ ఆఫ్ అదర్ సిమ్టమ్స్తో ఉంటాయో, లైక్ ఫెటీగ్ అనిపించడం, ఎనర్జీ లేకపోవడం, స్ట్రెస్ఫుల్గా డేస్ ఉండడం, ఆర్ మధ్యాహ్నం అయ్యేసరికి నిద్ర వచ్చేయడం, త్రూ అవుట్ ద డే ఫోకస్ తగ్గిపోవడం, అటెన్షన్ తగ్గిపోవడం, ఇలా బంచ్ ఆఫ్ సిమ్టమ్స్ ఉన్నాయి అంటే దెన్ యూ షుడ్ రీచ్ అవుట్ టు అ ఫిజిషియన్. ఎందుకంటే మోస్ట్ లైక్లీ ఇక్కడ అడ్రస్ చేయాల్సింది ఇంటర్నల్ మెటబాలిక్ ప్రాబ్లమ్స్. సో ఇక్కడ చేసుకోవాల్సిన టెస్ట్స్ ఏంటి, CBP, inflammatory tests like HSCRP, nutritional profile looking into ferritin, B12, folate, vitamin D, omega-3, even metabolic markers like fasting insulin. సో ఇవన్నీ న్యూట్రిషనల్ అండ్ మెటబాలిక్ ప్రొఫైల్ని కవర్ చేస్తాయి. అండ్ ఆల్సో ఇలాంటి బంచ్ ఆర్ క్లస్టర్ ఆఫ్ సిమ్టమ్స్ ఉన్నప్పుడు అడ్రస్ చేయాల్సిన అదర్ థింగ్స్ ఏంటి, ఎక్సర్సైజ్, స్లీప్, రికవరీని అడ్రస్ చేయడానికి ట్రాక్ చేయాల్సిన మార్కర్ ఏంటి, HRV. సో ఇప్పటి వరకు మనం హెయిర్ ఫాల్కి డిఫరెంట్ రీజన్స్ డిస్కస్ చేసాం కదా. దీంట్లో స్ట్రెస్ ఇండ్యూస్డ్ హెయిర్ ఫాల్ తీసుకుంటే బాడీ స్ట్రెస్డ్గా ఉన్నప్పుడు మీరు ఏ హెయిర్ ఆయిల్ యూస్ చేసినా, ఏ సప్లిమెంట్ యూస్ చేసినా, ఏ థెరపీ యూస్ చేసినా, ఏ అడ్వాన్స్డ్ పెప్టైడ్ యూస్ చేసినా ఆ టైంలో వెంటనే రిజల్ట్స్ కనిపించదు. అండ్ హెయిర్ ఫాలికల్ గ్రోత్ ఇస్ వెరీ స్లో. మీరు ఏ రికమెండెడ్ థెరపీ తీసుకున్నా కూడా యూ షుడ్ వెయిట్ ఫర్ అట్లీస్ట్ 12 weeks టు సీ ద రిజల్ట్స్. ఉన్న అన్ని థెరపీస్లో మోస్ట్ రికమెండెడ్ థెరపీ బై ఆల్ అసోసియేషన్స్ ఇస్ మినాక్సిడిల్, ఎస్పెషలీ ఫర్ ఫీమేల్ ప్యాటర్న్ హెయిర్ లాస్. సో ఫీమేల్ ప్యాటర్న్ హెయిర్ లాస్లో కూడా మినాక్సిడిల్ వాడగానే నెక్స్ట్ వీకే హెయిర్ గ్రోత్ వచ్చేస్తుంది అంటే అలా కాదు. పేషెన్స్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. కానీ మోస్ట్ కామన్ మిస్టేక్ పీపుల్ మేక్ ఇస్ న్యూ ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడము, 1 week వెయిట్ చేయడము, రిజల్ట్ లేకపోవడము, మళ్ళీ విక్స్ అయిపోయి నెక్స్ట్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడము, ఆ సప్లిమెంట్స్ స్టాప్ చేయడము, మళ్ళీ వెంటనే న్యూ ట్రీట్మెంట్స్ ఎవ్రీ వీక్ స్టార్ట్ చేస్తూ ఉంటారు. దట్ ఈస్ ద మోస్ట్ కామన్ మిస్టేక్. రైట్ డయాగ్నోసిస్ అయినాక, రైట్ ప్రాబ్లమ్ ఐడెంటిఫై చేసినాక, ఆ ప్రాబ్లమ్ని ఫిక్స్ చేసే థెరపీ స్టార్ట్ చేసినాక యూ షుడ్ వెయిట్ ఫర్ అట్లీస్ట్ 12 weeks. నెక్స్ట్ థింగ్,
పీసీఓడిలో కామన్ సప్లిమెంట్స్ లైక్ బయోటిన్ సప్లిమెంట్స్, హెయిర్ ఫాలికల్ గ్రోత్ బ్లెండ్స్, సప్లిమెంట్స్ టు ప్రివెంట్ హెయిర్ లాస్ ఇన్ పీసీఓఎస్, ఇలా ర్యాండమ్గా ఇలాంటి సప్లిమెంట్స్ తీసుకుంటే హెయిర్ గ్రోత్ స్టార్ట్ అయిపోదు. అక్కడ ఫిక్స్ చేయాల్సింది ఏంటి, హార్మోనల్ బ్యాలెన్స్ ఫిక్స్ చేయాలి. అక్కడ హార్మోన్స్ బ్యాలెన్స్ అవుతూ ఉంటే దెన్ యాడ్ ఆన్ థెరపీస్ లైక్ పిఆర్పి కానీ అదర్ యాడ్ ఆన్ థెరపీస్ విల్ సపోర్ట్ ద గ్రోత్. And now let's talk about more advanced therapies. ఇప్పుడు we are listening about lot of peptides. అందులో కామన్ పెప్టైడ్ యూజ్డ్ ఫర్ హెయిర్ గ్రోత్ ఇస్ GHK-Cu అంటే కాపర్ పెప్టైడ్. ఇది లేటెస్ట్గా ఈ మధ్య ఎవిడెన్స్ ఇస్ స్టిల్ ఎమర్జింగ్ దట్ ఈ పెప్టైడ్ హెయిర్ గ్రోత్కి హెల్ప్ అవ్వచ్చు అని. కానీ ఇక్కడ కూడా ఏం గుర్తుపెట్టుకోవాలంటే మీకుండే హెయిర్ ఫాల్కి ప్రాబ్లం ఏంటి, అది బేస్ లైన్ రెక్టిఫై చేస్తున్నారా లేదా, చేస్తూ ఇది యాడ్ ఆన్గా వాడుతూ ఉంటే దెన్ ఇట్ విల్ సపోర్ట్. సో మీకు హెయిర్ లాస్ ప్రొలాంగ్డ్గా ఉంది, మోర్ దాన్ ఫ్యూ మంత్స్ ఉంది అంటే దాన్ని సైలోగా హెయిర్ లాస్ ప్రాబ్లం లాగా కాకుండా ప్రాబ్లం ఏంటి ఐడెంటిఫై చేసుకోండి. టేక్ ద హెల్ప్ ఆఫ్ ఫిజిషియన్ ఆర్ డర్మటాలజిస్ట్. కొన్నిసార్లు జెనెటిక్ ఉండొచ్చు, ఇంటర్నల్ ఉండొచ్చు, స్ట్రెస్ ఇండ్యూస్డ్ ఉండొచ్చు. ఫైండ్ ద రైట్ రీజన్. సో కంటిన్యూస్ చేంజ్ ఆఫ్ ప్రోడక్ట్స్, డిఫరెంట్ యాడ్స్ చూసి హెయిర్ గ్రోత్ వస్తుందని టెంప్ట్ అయిపోయి డిఫరెంట్ ప్రోడక్ట్స్ ర్యాండమ్ గా యూస్ చేయడం స్టాప్ చేసి హెయిర్ ఫాల్ ని స్టాండ్ అలోన్ ప్రాబ్లమ్ గా చూడడం మానేసి అది కూడా ఇంటర్నల్ ప్రాబ్లమ్ ని రెక్టిఫై చేసుకోవడానికి ట్రై చేయండి. హోప్ దిస్ వీడియో ఇస్ ఇన్ఫర్మేటివ్. మీకు ఈ వీడియో నచ్చితే యు షుడ్ ఆల్సో వాచ్ మై ప్రీవియస్ వీడియోస్. ఒకటి సోషల్ కనెక్షన్స్ అండ్ అదర్ వన్ ఇస్ ఫుడ్ క్రేవింగ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ద ఎండ్. మీరు ఇంకా ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు డాక్టర్ సమతాతుల్లా.